హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు అంటే కనీసం వారం 10 రోజుల నుంచి హడావిడితో పాటు ఆచార వ్యవహారాలతో నిర్వహించడం జరుగుతుంది. అయితే భారతదేశంలో ఈ సంప్రదాయం ప్రతి చోట ఒకే విధంగా ఉండకపోయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒకే విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో ఓ పెళ్లి జరిగిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొలుకుల గ్రామానికి చెందిన నూతన వధూవరులు పెళ్లికి ముందు మండపానికి వెళ్ళే సమయంలో విచిత్రమైన ఆచారాన్ని పాటించడంతో ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే జంబలకడి పంబ సినిమా స్టైల్లో అమ్మాయి వరుడి వస్త్రధారణలో, అబ్బాయి వధువు వస్త్రధారణలో చీర కట్టుకోవడం అందరి చూపులను ఆకర్షించింది. అసలు ఏంటి వెరైటీ వెడ్డింగ్ అని ఆశ్చర్యపోకండి, పూర్తి వివరాలు చూడండి. మారుతున్న కాలానికి అనుగుణంగా వివాహాలు జరిగే తీరు మారుతోంది. మోడ్రన్ టెక్నాలజీకి తగినట్లుగా ట్రెండ్ ఫాలో అవుతున్నారు పెళ్లి దంపతులు. పెళ్లి సమయంలో నూతన వధూవరులు అందంగా సంప్రదాయ పద్ధతిలో ముస్తాబవడం సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం కొలుకుల గ్రామంలో మాత్రం పూర్తిగా రివర్స్లో జరిగింది. బత్తుల శివగంగురాజు నందినిల పెళ్లి జరిగిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. కొలుకుల గ్రామానికి చెందిన బత్తుల శివగంగురాజు నందినిల కుటుంబ ఆచారం ప్రకారం వధువు వరుడిగా, వరుడు వధువుగా వస్త్రధారణ చేసుకున్నారు. అంటే యాక్టర్ నరేష్ నటించిన జంబలకడి పంబ సినిమా స్టైల్లో అమ్మాయి అబ్బాయిలా షర్ట్ పంచె కట్టుకుంది. అబ్బాయి వధువు స్టైల్లో చీర కట్టుకొని నగలు పెట్టుకొని ముస్తాబయ్యాడు. విచిత్రమైన ఈ వేషధారణతోనే నూతన వధూవరులు బంధుమిత్రులతో కలిసి ఊరేగింపుగా వెళ్ళి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. కాలం రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. కల్చర్ ట్రెండ్ పేరుతో పూర్తిగా మారిపోయింది. ఇలాంటి జనరేషన్లో, అది కూడా తెలుగు రాష్ట్రంలో ఇలాంటి వింత ఆచారం ప్రకారం ఓ జంట పెళ్లి చేసుకోవడం ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. ఎవరి సంప్రదాయాలు ఆచారాలు వాళ్లకు ఉంటాయి. ఇందులో ఎవరిని తప్పు పట్టాలని కాదు, హేళన చేయాలనే ఉద్దేశం కూడా కాదు. కానీ ఇప్పుడు ఈ పెళ్లి వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.